తక్కువ పెట్టుబడిలో పెట్టేదాన్ని కూల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. వామ్ ఇన్వెస్ట్మెంట్కి అవుతుంది, అంటే 3 times పెరుగుతుంది. కూల్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక సెక్టర్లో వచ్చేసరికి హౌసింగ్ రేషియోలో పెరుగుతుంది. హై ఎండ్ వచ్చేసరికి వామ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అంటే 10,000లో పెట్టింది 60,000 అవుతుంది అనమాట గజం. ఆ టైప్లో ఉంటుంది బెస్ట్ రిటర్న్స్ అంటే. ఒకవైపే డెవలప్ అవుతాయని చెప్పక్కర్లేదు, ఒకవైపు కాదు, మొత్తం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఉంది ఒక 5 లక్షలు పెట్టగలిగిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ బడ్జెట్లోనే వాళ్ళకి ఇప్పిద్దాం, వాళ్ళకి డెవలప్మెంట్ వస్తుంది. వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. 25-50 పెట్టినట్టు కోట్ అయినట్లే. నేను కొన్ని వీడియోస్ కూడా మీకు సెండ్ చేస్తాను, అప్పుడు అవి చూపిస్తారు సార్, మీరు చూడండి. నిన్న ఒక పెద్ద ప్రొఫెసర్ చెప్తాడు, డబ్బున్న వాళ్ళంతా అంట ఏమీ డెవలప్మెంట్స్ లేని చోట తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న చోట పెడతారంట ధైర్యం. అందుకని వాళ్ళు బెస్ట్ రిటర్న్స్ తీసుకుంటున్నారంట. మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర ఉన్న ఈ డబ్బులకి ఎక్కడో కొంటే అది ఎప్పుడో వచ్చేది, మన ఇంటి పక్కన కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ అక్కడ పెట్టిన తర్వాత అది ఎదగదు కదా, ఇంకా మనం ఉన్న చోట ఉన్నట్లే ఉంటుంది. ఒక రియాలిటీ ఉన్న బిల్డర్ లాగా హైదరాబాద్ని స్టడీ చేసి రియల్గా తీసుకున్న డీటెయిల్స్ అన్నమాట. మీకు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇండియా సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్, నో డౌట్. అందులో ఎవరు ఏం చెప్పినా అది ఆగదు. అన్అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది, అఫీషియల్గా కూడా అనౌన్స్ అయిపోతుంది. ఒకవేళ బీజేపీ వస్తేనే అనౌన్స్ చేస్తారు అనుకోకండి, టీఆర్ఎస్ ఇచ్చినా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు క్యాపిటల్ మొత్తం సెంట్రల్కి వెళ్ళిపోతుంది ఫండ్. ఇప్పుడు చెప్పచ్చు కస్టమర్ గజాల్లో కొన్నది అడుగుల్లో అమ్ముకోవచ్చు సార్. వన్స్ పొలిటీషియన్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాజెక్టులు ఆగిపోతాయేమో అని ఒక భయం ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆంధ్ర నుంచి వచ్చాను, మాకు అక్కడ చంద్రబాబు వెళ్ళి జగన్ వచ్చిన తర్వాత ఎలా పడిపోయిందో అలా హైదరాబాద్లో పడిపోదు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆగితే సెంట్రల్ గవర్నమెంట్ లాస్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ప్రాజెక్ట్ కావాల్సిన అవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో మీరు లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో ప్రతి లీడరు, ప్రతి యాక్టరు, ప్రతి హీరో మీరు అన్స్టాపబుల్ చూస్తూ ఉంటే, ఒకసారి నిన్న శర్వానంద్ వచ్చాడు, అరవిశేష్. శర్వానంద్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళంతా సూటు బుట్ట వేసుకొని ఓ రేంజ్లో వచ్చారు. ₹1,00,00,000 సెలబ్రేషన్. అది బెస్ట్ రిటర్న్స్ వస్తుంది. ప్రతి పర్సన్ని మీరు డీల్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ కొనగలరు, ఏ ఏరియా కావాలి, వాళ్ళ బడ్జెట్లోనే ఇద్దాం మనం బెస్ట్గా. హైదరాబాదు ఎక్కడైనా ఎందుకు డెవలప్ అవుతుందో చెప్పాను కదా, ఆ బేసిక్స్ మీరు యూజ్ చేసుకుంటారు. బెస్ట్ రిటర్న్స్ పొందుతారు వాళ్ళు, మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, హ్యాపీగా ఉంటుంది. అది. థ్యాంక్ యూ మేడం.